చదవబడినటువంటి వాక్య భాగములో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క కుమారుడుగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడుగా యేసు ప్రభుల వారి యొక్క రాకడను గురించి ముందుగానే ప్రవక్త అయినటువంటి మలాకి, చిన్న ప్రవక్త, ఈ వాక్యాన్ని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన ముందుగా మన కొరకై రాసి ఉంచి ఉంటున్నాడు. గమనించవలసినటువంటి సత్యం, ఆయన ఈ లోకానికి రానయ్యుంటున్నాడు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి రానయ్యుంటున్నాడు అని సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఒక చిన్న మాట మనందరిలో ఉంటుంది. ఈ కరోనా వైరస్ వచ్చింది కదా, అందరూ ఏమనుకుంటున్నామంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నది అని అనుకుంటూ ఉంటున్నాం. మంచిదే, వాక్యం కూడా ఆ విధంగా సెలవిస్తూ ఉంటుంది. ప్రపంచమంతా కూడా భూకంపాలు, కరువులు, రోగములు వస్తాయని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇది ఆయన యొక్క రాకడకు సూచన అని కూడా మనం తలంచడంలో తప్పే లేదు. కానీ వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది, ఆయన వస్తూ ఉన్నాడని ముందుగా తెలియజేస్తూ ఉంటుంది. కానీ మనం అనుకున్నాం, చూసారా, దేవుడు వస్తున్నాడు అని. దేవుడు నిజంగా వస్తే నువ్వు ఎక్కడుంటావు అన్నది కూడా ప్రశ్నించుకోవాలి. ఆయన వస్తే నేను ఎక్కడుంటాను? ఆయనతో ఉంటానా, లేకపోతే విడవబడిన గుంపులో ఉంటానా అన్నది మనం ఆలోచించుకోవలసినటువంటి మాట. ఇక్కడ గమనించినట్లయితే, అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? మనం అందరూ అనుకుంటూ ఉంటున్నాం, ఆయన తొందరగా వచ్చేస్తే బాగుండు, ఈ కరోనాతో మనం ఎందుకు ఇబ్బంది పడాలి, వెళ్ళిపో, ఆయనతో కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటున్నాం. కానీ వాక్యాన్ని మనం లోతుగా గమనించినట్లయితే అది సహించుటకు మనకు శక్తి మాత్రము కూడా చాలదు. అది సహించుటకు మనం శక్తి కలిగిన వారము కాదు. దేవుని యొక్క రాకడలో బహు భయంకరమైనటువంటి శోధనలు ఉన్నవి. కానీ ఎవరైతే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తారో వారు మాత్రమే ఆ యొక్క కలిగేటువంటి శోధన నుండి తప్పించబడతారు అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే, అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఈరోజు రెండు మాటలు మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నా. మొదటిది, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. రెండవది, చాకలి వాణి సబ్బు వంటి వాడు. ఈ టైటిల్ ఏం బాగలేదు సార్ అనుకుంటామా? మనం అనుకోవచ్చు, మన దేవుడు చాలా గొప్పవాడు కదా, ఆయన ఏంటంటే కంసాలతో పోల్చడం అని అనుకోవచ్చు. మన దేవుడు గొప్ప దేవుడు కదా, ఈ భూమిని ఆకాశంలో సృష్టించిన వాడు, ఆయన ఏంటంటే చాకలి వాని సబ్బు అని అనుకోవచ్చు. కానీ అలాంటి వాడు అని తండ్రి అయినటువంటి దేవుని చేత సెలవు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది.
ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన కంసాలి అగ్ని వంటివాడు. కంసాలి అగ్ని వంటివాడు. ఇంగ్లీష్ బైబిల్లో he will seek as a refiner and purifier of silver and gold. ఆయన శుద్ధీకరించేవాడు, శుద్ధి చేసేవాడు. కంసాలి యొక్క అగ్ని వంటివాడు. అగ్ని వంటివాడు అంటే కంసాలి దగ్గరకు ఏదైనా బంగారు వస్తువు తీసుకువెళ్ళి ఇస్తే దాన్ని శుద్ధి చేయటం ముందు చేస్తాడు. బంగారు కొట్లకు వెళ్ళినటువంటి అలవాటు అందరికీ ఉంటుంది కదా, వెళ్ళలేదన్నాడు ఎవరు ఉండరు. మీకు ఒక అనుభవం వచ్చి ఉంటుంది. బంగారు కొట్టుకు వెళ్ళిన తర్వాత వేస్టేజ్ అని చెప్పి కొంత మీ మీద వేస్తాడు. అంటే మీరు కొనుక్కునే ఈ బంగారానికి దీన్ని సరిచేయటంలో, శుద్ధ సువర్ణముగా మార్చుటలో కొంత వేస్టేజ్ తగిలింది, అది మీరు భరించాలి అంటాడు. అంటే ఇంత సువర్ణమైనటువంటి శుద్ధ సువర్ణాన్ని మేము తయారు చేయడానికి కొంత నష్టం కలిగింది, ఆ నష్టం మీరే భరించాలి అంటాడు. ఆ కంసాలి ఆ యొక్క బంగారును కొలిమిలో పెట్టినప్పుడు, అది కరిగినప్పుడు దానిలో పనికిరానిదంతటి పక్కకు వచ్చేస్తుంది. దాన్ని తొలగించి వేసేస్తాడు. ఆ ప్రక్కకు వచ్చిన దాని అంతటిని కూడా తొలగించి వేసి ఆ యొక్క శుద్ధమైనటువంటి దాన్ని, శుద్ధీకరించిన దానిని, ప్యూరిఫై చేసినటువంటి దానితో మాత్రమే ఆభరణాలను సిద్ధం చేయడం జరుగుతుంది. కంసాలి దగ్గర ఉన్నటువంటి అగ్ని వంటి వాడు ఆయన. కంసాలి తండ్రినటువంటి దేవుడైతే ఈ అగ్ని క్రీస్తు ప్రభుల వారికి సూచనగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈయన శుద్ధి చేసేవాడు. ముందు ఈ లోకములకు ఆయన అవతరించి నిన్ను నన్ను తన యొక్క రక్తముతో శుద్ధి చేసిన వాడై ఉంటున్నాడు. మన యొక్క శిరస్సు మొదలుకొని అరికాల వరకు మనలో ఉన్నటువంటి ప్రతి పాపపు యొక్క క్రియలను మన శరీరములకు అడ్డుకొని ఉంటుండగా, పాపం మరణం వచ్చి జీతము మరణమై ఉంటుండగా, ఆ మరణమును తప్పించిన నిమిత్తమై తన యొక్క కుమారుడైన క్రీస్తుని ఈ లోకములకు పంపి తన రక్తము చేత మనల్ని శుద్ధి చేసిన వాడై ఉంటున్నాడు. మనల్ని శుద్ధి చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు కంసాలి దగ్గర ఉన్నటువంటి అగ్నిలో బంగారు వేసి దాన్ని శుద్ధి చేసిన తరువాత ఆ సువర్ణమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి బంగారు ఎలాగా వస్తుందో అలాగా నిన్ను నన్ను ఆయన తన రక్తంతో మార్చిన వాడై ఉంటున్నాడు. కానీ జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట, విశ్వాసులమైనటువంటి మనం క్రీస్తు రక్తము చేత కడగబడినాము అన్నటువంటి గొప్ప ఏర్పాటు, లేకపోతే గొప్ప నిశ్చయిత కలిగినటువంటి మనము అనేక విషయాలలో దేవుని ఎదుట తప్పిపోయిన వాళ్ళుగానే కనబడుతూ ఉంటున్నాం. ఆయన తన రక్తమిచ్చి నిన్ను శుద్ధి చేశాడు. కానీ పంది బురదలోనికి దొర్లినట్లుగా మానవుడు మరలా దొర్లుతూ ఉంటున్నాడు. కుక్క తన వాంతికి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతూ ఉంటున్నాడు మానవుడు. నేను లేని మాటలు చెప్పడం లేదు, మా బైబిల్లో ఉన్న మాటలే చెప్తూ ఉంటున్నాను. మానవుడు ఆ విధంగా పాపాలు చేస్తూనే ఉంటున్నాడు. ఆయనైతే తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తముతో మనల్ని కడిగి ఉన్నప్పటికీ, మనల్ని శుద్ధీకరించినప్పటికీ, ఇంకనూ శరీరులుగా జీవిస్తూ పాపమును అంగీకరించిన వారమై పాపమును వెంటాడుతూ పాపములు మునిగిపోతూ ఉంటున్నాం. వారిని బైబిల్ సంబోధిస్తూ ఉంటుంది పందితో సమానుడు. పంది కంట పంది యజమానులు ఏం చేసిందంటే తీసుకొచ్చి దాన్ని బాగా శుభ్రంగా కడిగి స్నానం చేయించి మంచి బట్టలు తొడిగి మంచి ముక్కు పుల్ల కూడా పెట్టి, తరువాత నువ్వు హాయిగా ఉండు,
నువ్వు చక్కగా ఉన్న నీకు ఏం కావాల్సిన ఇస్తానని చెప్పి మంచి భోజనం అన్ని పెడుతూ ఉంటున్నాడు. ఒకరోజు ఆ యజమానురాలు ఏదో ఆదమరిసి తన పనుల్లో ఉంటే ఈ పంది ఏం చేసిందంటే, అబ్బా ఎంత స్వేచ్ఛ దొరికింది నాకని చెప్పి బురదలోకి వెళ్ళి బురదలో దూకి తన యొక్క యజమానురాలు ధరించేసినటువంటి బట్టలన్నిటికి మళ్ళా మురికి చేసుకుని ఇప్పుడు ఎంత బాగున్నాను నేను అని సంతోషిస్తూ ఉంటుందంట. యజమానురాలు ఆ తర్వాత ఆ పందిని చూసి, చీపో నీ బుద్ధి మీరు మారలేదు, ఇంకా నా ఇంట్లో ఉండటానికి నీవు పాత్రురాలు కాదు అని చెప్పి ఆ పందిని తరిమి వేశాడంట. తినమ్మా సండే స్కూల్లో విన్నారా ఈ కథలు? విన్నారా లేదా? నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు, సండే స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు విన్న కథలేవి మీరు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని సంగమా, మనల్ని పందిగా దేవుడు చేయలేదు, కానీ తన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు. మానవుడను తూలి లాంటి వాళ్ళమైనటువంటి మనలను తన పోలిక చొప్పున గాడ్ క్రియేటెడ్ us on his own image, తన యొక్క స్వరూప్యములకు మనల్ని మార్చాడు. మట్టితో లేకపోతే ధూళి అయినటువంటి మనలను తన యొక్క స్వరూప్యానికి మార్చాడు. కానీ మానవుడైతే పాపములకు బానిసై ఉంటుండగా ఆ పాపము నుంచి విడుదల కలిగించిన నిమిత్తమై క్రీస్తుని లోకానికి పంపించగా అయినా ఇంకా పంది దొరికినట్లు బురదలో దొరుకుతూనే ఉంటున్నారు. పాపానికి తిరిగి వెళ్ళేవాడిని ఏమంటున్నారంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు అని చెప్పి పేతురు పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఎవరినైనా కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు నేను ఒకవేళ ఓ కుక్క అని అన్నాను అనుకోండి, వచ్చే వారం నన్ను ఇక్కడ నిలబెట్టలేదు కదా. వెంటనే కమిటీ సంఘ పెద్దలందరినీ ఒకటి చేసేసి, మాస్టర్ గారు మనకేంటంటే మనల్ని ఇలాగ వేశాడు అని చెప్పి ఆ మీదకి విరోధమైన శక్తిని తీసుకురావచ్చునేమో. కానీ మీరు తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ఒక ప్రశ్న వేసుకుందాం. నువ్వు పందిలాగా మళ్ళా పాపంలోనికి వెళుతూ ఉంటే నేను ఇంకా కాపాడేవారు ఎవరు లేదు. నీవు కుక్కలాగా ఇంకా పాపంలోనికి పరిగెత్తుతూ ఉంటే తనకు అజీర్తి అయినటువంటి దాని జీర్ణము కానటువంటి దాన్ని కక్కి వేస్తుంది కుక్క. మాటలు ఒకవేళ కఠినంగా ఉన్నాయేమో కదా, బైబుల్లోనే చెప్తూ ఉంటున్నా. ఒక ఏంటంటే పాస్టర్ గారు కొంచెం డీసెన్సీ లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. బైబుల్లో కూడా ఉంది కదమ్మా. నీవు పాపం వైపు వెళితే కుక్క అనిపించుకుంటావు సుమా, నీ పాపం వైపు వెళితే పంది అనిపించుకుంటావు. సరే, వాక్యాన్ని లోపల పెడదాం. ఆయన కంసాలి అగ్ని వంటివా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, కంసాలి దగ్గరికి బంగారు తీసుకుని వెళ్ళి ఇస్తే, లేకపోతే ఆ యొక్క బంగారు యజమానులు కంసాలి చేతికిస్తే, కంసాలి ఏం చేస్తాడంటే దాన్ని ముందు శుద్ధీకరణ చేస్తాడు. శుద్ధీకరణ చేసిన తర్వాత ఆ యొక్క యజమానునికి కావలసినటువంటి రూపానికి దాన్ని తయారు చేస్తాడు. ఒకవేళ ఎవరైనా తీసుకొని ఇప్పటి వరకు అది ఉంగరం లాగా ఉన్నదనుకోండి, బంగారు, ఈ బంగారు ఉంగరం ఇంకా నాకు అవసరం లేదు, ఇది మా పిల్లలకి చేయిద్దామని చెప్పి అనుకుంటే, అది తీసుకెళ్ళిన తర్వాత దానికి తగినటువంటి సైజు లేకపోతే పిల్లలకి ఇష్టమైనటువంటి డిజైన్లో దాన్ని మరలా ఆ కంసాన్ని మాడిఫై చేస్తాడు. చేయడానికి ఏమి అవసరం అంటే అగ్ని అవసరమైనది. ఆ అగ్నిలో ఆ బంగారాన్ని వేస్తే అది కరిగి దానిలో ఉన్నటువంటి వేస్ట్ అంటే పనికి రానిదంతా కూడా పక్కకు తీసివేసి ఆ తరువాత ఆ బంగారమును ఆ యొక్క యజమానికి ఇష్టమైన దానిగా ఆయన మార్చేవాడై ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నిన్ను నన్ను తనకి ఇష్టమైనటువంటి సారూప్యానికి మార్చినవాడు. తనకిష్టమైనటువంటి సారూప్యానికి మార్చి నిమిత్తమై ఆయన ఈ లోకములకు వచ్చిన వాడై ఉంటున్నాడు. ఆయన ఈ లోకములకు వచ్చి మన యొక్క రూపాన్ని మార్చివేశాడు. క్రీస్తుని పోలి జీవించే అనుభవంలోనికి మనల్ని మార్చిన వాడై ఉంటున్నాడు. నన్ను పోలి నడుచుకుని అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది.
పౌలు గారు కూడా క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉంటున్నాడంట. సంఘానికి ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నారు, సంఘము కూడా నన్ను పోలి నడుచుకుని నేను వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తుని పోలి నడుచుకునే అనుభవంలోనికి మనమందరం కూడా వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. మనలను ఆ విధముగా ఆయన మార్చిన వాడు అంటున్నాడు. మనలో పాపపు యొక్క మలినం ఉంటూ ఉంటుండగా అగ్ని అనేటువంటి ఆ యొక్క కొలిమిలో మనలను కాల్చి శుద్ధీకరించి మనల్ని శుద్ధి చేసిన వాడై ఉంటున్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా, పన్నును బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అని మరి దేవుని యొక్క యాజకుడు ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారు అంటూ ఉంటున్నారు. దేవుని యొక్క మాట అగ్ని వంటిది, దేవుని యొక్క మాట పన్నును బద్దలు చేయనటువంటి శుద్ధి వంటిది. దేవుని మాట చేత మన హృదయాన్ని దేవుడు మార్చిన తర్వాత కూడా, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత కూడా సమయ సందర్భాలను చూసుకొని ఇంకా పాపంలోనికి పడిపోతున్న వారు చాలా మంది ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, అట్టి వారిని గురించే ఈ కొలిమి మరలా అవసరమయ్యున్నది. అట్టి వారి కొరికే ఈ అగ్ని మరలా అవసరమయ్యున్నది అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, కంసాన్ని శుద్ధి చేయవాడు, రూపాన్ని మార్చేవాడు. హల్లెలూయా. నిన్ను శుద్ధీకరించిన కంసాలి క్రీస్తు, నిన్ను మార్చిన వాడు, నీ రూపాన్ని మార్చిన వాడు క్రీస్తు. ఒకప్పుడు పాపములకు బానిసలై త్రాగుడు జీవితములకు లేక లోకానుసారమైనటువంటి పాపానికి బానిసమై ఉంటుండగా ఆయన నిన్ను మార్చిన వాడు. ఆయన మరలా నిన్ను రీమోల్డ్ చేశాడు, మళ్ళా నిన్ను ఆయన శుద్ధీకరించాడు. శుద్ధీకరించి నిన్ను పరిశుద్ధమైనటువంటి పాత్రగా ఆయన తయారు చేసిన వాడై ఉంటున్నాడు. రెండవది, చాకలి వాణి సబ్బు వంటి వాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏంటి చాకలి వాణి సబ్బు వంటి వాడు అని మనం అనుకున్నట్లయితే, సబ్బు పట్లకు మురికిపోవడానికి సబ్బు అవసరమైనది. క్షారముతో నన్ను కడుగము అని యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటున్నాను. క్షారము అంటే ఆ యొక్క సురేఖాలు, సోడా, సున్నము. చాకలి వారి దగ్గరికి వెళితే సున్నం పట్టీలు ఉంటాయి. ఆ సున్నం పట్టీల్లో నీళ్లు మరి బాగా కాల్చి దాంట్లో బట్టలు వేసి ఆ తర్వాత తీసి దాన్ని మూతికి ఆరవేసిన తర్వాత అది దానికి మంచి రంగు వస్తుంది, అంటే తెలుపు కలుగు చేస్తారు. తెలుపు కలుగు చేయడానికి యేసు ప్రభుల వారు ఓ చాకలి వారి సబ్బులాగా మారిపోయాడండి. ఏ విధంగా అని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉన్నది. అయ్యా వీరెవరు అని అనగా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల యొక్క రక్తంలో వారి యొక్క బట్టలను ఉతుకుని తెలుపు చేసుకున్నవారు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, మరి గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల యొక్క రక్తం సబ్బులాగా మారిపోయిందండి. నా పాపాలను కడగటానికి, మనకు అంటినటువంటి పాపములను కడిగి శుద్ధీకరించే నిమిత్తమై ఆయన చాకల వాని సబ్బులాగా మారిపోయిన వాడై ఉంటున్నాడు. నిన్ను నన్ను శుద్ధి చేయాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, ఆయన మనల్ని శుద్ధి చేసిన వాడై ఉంటున్నాడు. మొదటి దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం చదవండి. సెకండ్ క్రానికల్ 28వ అధ్యాయము త్వరగా తీయాలి తల్లి. మీ చేత చదివించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే సంఘమంతా కూడా వినాలి అని, సంఘం గ్రహించాలని బైబిల్లో ఆ విధంగా ఉండదని తెలియజేసుకోవడానికి. చదవండి. పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనము యొక్క
మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. దేవుని యందు ప్రేమైన దేవుని సంగమా, దావీదు మహారాజు దేవుని యొక్క మందిరాన్ని కడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ పని వారికి ఇచ్చినటువంటి బంగారుల గురించి గమనించినట్లయితే అక్కడ ఏమని సెలవిస్తూ ఉంటుందంటే, తూపు పీఠములకు కావలసినంత పుటము వేయబడిన బంగారము. ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి చదవండి అయినా. కెన్ యు గో టు ద ఇంగ్లీష్ ఒకసారి? వాట్ గోల్డ్? రిఫైన్డ్ గోల్డ్. శుద్ధీకరించినటువంటి బంగారు. బంగారు ఉన్నది సుమా, కానీ ఆ బంగారు శుద్ధీకరించాలి. శుద్ధీకరించినది మాత్రమే దేవుని మందిరంలో వాడబడటానికి అర్హత ఉన్నది. శుద్ధీకరణ లేకుండా ఎవరు కూడా దేవుని మందిరంలోనికి ప్రవేశించడానికి వీల్లేదు. నీవు నేను దేవుని మందిరములో మూల స్తంభములుగా ఆయన చేసేవాడై ఉంటున్నాడు. గత కొన్ని వారాల క్రితం మనం ధ్యానించుకున్నాం. ఆయన దేవుని మందిరములో ఎవరైతే పరిశుద్ధులుగా ఉండి నీతిమంతులుగా జీవిస్తారో వారు దేవుని మందిరములో మూల స్తంభములుగా నిలబెడతాడని వాక్యాన్ని గత కొన్ని దినములకు ముందు మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ గమనించినట్లయితే అందరినీ తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో నిలబెట్టుకోవడం సుమా, నీవు పుటమ వేయబడిన వాడుగా ఉండాలి. యు మస్ట్ బి రిఫైన్డ్. నీవు శుద్ధీకరించబడాలి. నీ హృదయంలో శుద్ధీకరణ, అంతరంగమందు శుద్ధీకరణ, నీ ఆలోచనలో శుద్ధీకరణ, నీ క్రియలలో శుద్ధీకరణ, నీ మాటలలో శుద్ధీకరణ ఉండాలి. కొందరి మాటలు నోరు తెరిస్తే చాలు వినలేం. అంతటి భయంకరమైనటువంటి పెదవులు నాలుక కలిగిన వారుగా ఉంటారు మానవులు. కానీ దేవుని సన్నిధిలో అలాంటి వారు పనికిరారండి. దేవుని సన్నిధిలో పుట్టమ వేయబడిన వారు కావాలి. యు మస్ట్ బి రిఫైన్డ్. నువ్వు శుద్ధీకరించబడిన వ్యక్తిగా ఉండాలి. దేని చేత శుద్ధీకరించబడతావు? నా మాట బద్దలు చేయు అగ్ని వంటిది కదా. నా మాట మా చెప్పమ్మా. ఇంకా ఇంకొక మాట, అగ్ని వంటిది కాదా. నా మాట అగ్ని వంటిది. దేవుని యొక్క వాక్యము చేత పుట్టులు వేయబడాలి. దేవుని యొక్క వాక్యము చేత శుద్ధీకరించబడాలి. దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడితే మాత్రమే ఆయన యొక్క సన్నిధికి వెళ్ళడానికి అర్హులుగా ఉంటాం. ఇట్స్ ఎ ప్రాక్టీస్ టు us. మనమందరం ఇక్కడ ఏం చేస్తూ ఉంటున్నామంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటున్నాం. We are making it a practice to go to the heavenly God. దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం తర్ఫీదు పొందుతున్న సిద్ధపడుతూ ఉంటున్నాం. ఈ సిద్ధపడే ప్రక్రియలో గమనించవలసినటువంటి మాట, మనము పుటమ వేయబడవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడవలసిన వారమై ఉంటున్నాం. మరి ఇంకా ముందుకు చదువుతున్నాం. 29వ అధ్యాయం 4వ వచనం. బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండి పనివారును చేయి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఏం బంగారమా? పుటము వేయబడిన బంగారం. దేవుని మందిరములో అక్కడ దేవుడు వాడుకునేటువంటి గదుల గోడలకు రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి. దేవుని యొక్క మందిరంలో గోడలు కూడా బంగారుతో పుటవేయబడి ఉంటాయి, బంగారుతో అతికించబడి ఉంటాయి. ఆ బంగారు ఎలాంటిది అంటే అది పుటమ వేయబడిన బంగారు. ఒకసారి ఆలోచించుకుందాం. అంతటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మందిరానికి రత్నాలతో పునాదులు వేయబడినటువంటి దేవుని మందిరం అది. గోడలు బంగారంతో పొదిగించబడినవి. అలాంటి దేవుని మందిరంలో మరణపు వాసన లేకపోతే మరణానికి వెలుచున్నటువంటి నీవు నేను
అక్కడికి వెళ్ళటానికి అర్హులమా అని గమనించండి. ఒకవేళ అనుకుందాం, మనం బస్సు కోసం కనిపెడుతూ ఉంటున్నాం, సిటీ బస్ కోసం. మన ముందు పెద్ద కార్ వచ్చి ఆగిందనుకున్నాం, రోల్స్ రాయిస్ కార్ వచ్చి ఆగిందనుకోండి, మనం ఎక్కించుకోవడానికి మనం ఏం చేస్తామా? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి డోర్ తీసుకుని కూర్చుంటామా? నేను ఇక్కడికి ఈ కారులో ఎక్కడానికి నేను అర్హుడిని కాదు, నాకు సంబంధించింది కాదు అని ఆ కారు వచ్చి అక్కడ ఆగగానే కొంచెం పక్కకు వెళ్ళిపోతాం కదా. ఒకవేళ ఆ యజమానుడు వచ్చి ఎక్కువ నువ్వు అంటే ఎక్కుతామా? బా చెప్పండి బా. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పీడిఎస్. సిటీ బస్ కోసమే మనం కనిపెడుతూ ఉంటున్నాం. దేవుడు నిన్ను నన్ను ఆ శ్రేష్టమైనటువంటి దేవుని రాజ్యములో నివసించు నిమిత్తమై ఏర్పరచుకుని ఉంటుండగా, మనము కూడా ఆ రాజ్యములకు తగినటువంటి స్థితిని లేకపోతే శుద్ధీకరణ కలిగిన వారమై ఉండవలసిన వారమై ఉంటున్నాం. దేవుని మందిరంలో గోడలు కూడా పుట్టమవేయబడిన రీఫైండ్ చేసినటువంటి బంగారుతో పొదిగించబడినదిగా ఉంది అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. మరి మనం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము రొప్పిన వాటితో విందు చేయును, మట్టి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేయును, మూలుగు గల రొప్పిన వాటితో విందు చేయును. ఏం చేస్తున్నట్టు మా దేనితో చదువుతలే మాటలు. మట్టి మీది నిర్మలమైన, అది మాట్లాడాలి తల్లి. మట్టి మీద మధ్యలో మాట వదిలేసి ముందుకెళ్ళిపోతే ఎట్లాగా? అక్కడ ఒక చక్కని మాట ఉంది, నిర్మలమైన, ప్యూరిఫైడ్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఉందనైనా వెల్ రిఫైన్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, చాలా చక్కగా శుద్ధీకరించినటువంటి ద్రాక్షారసము ఉన్నది అని మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన పరలోక రాజ్యములో గొప్ప విందు జరగబోతూ ఉంటుంది. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా ఆ యొక్క పర్వతం మీద, అనగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యంలో గొప్ప విందు చేయబోతూ ఉంటున్నాడు. అక్కడ ద్రాక్షారసము కూడా ఎలాగుందండి? శుద్ధి చేయబడినటువంటి, నిర్మలమైన, శుద్ధి కలిగినటువంటి ద్రాక్షారసం ఉన్నది. డోంట్ థింక్ దట్ ఈరోజు నువ్వు నేను లేకపోతే కొంతమంది, నేను కాదులేండి, మీరు కూడా కాదనుకుంటున్నా నేను. కొంతమంది వైన్ షాప్లకు వెళ్ళిపోయి అక్కడ వైన్ తీసుకుని తాగుతారు, చూసారా? అది కాదు సుమా. శుద్ధి చేయబడిన, ఫైన్ రిఫైన్, వెల్ రిఫైన్ ఆ యొక్క ద్రాక్షారసం వచ్చేసి ఆ పరలోకపు యొక్క విందులో నీవు నేను పారిభాగస్తులు కావలసిన వారమై ఉంటున్నా. ఆ విందులో, అంతటి గొప్ప విందులో పారిభాగస్తులు కావాలి అంటే అందరూ వెళ్ళటానికి సాధ్యము కాదు సుమా. పెళ్లి యజమానుడు వచ్చి ఆ యొక్క కొంతమంది పని వారిని పిలిచారు. పిలిచిన తర్వాత పని వారితో చెప్తూ ఉంటున్నా, నీవు వెళ్ళి అనేకులను ఈ యొక్క విందుశాలకు తీసుకొని ఇవి విందులో పాల్గొనడానికి వారిని ఆహ్వానించమని చెప్పడం జరిగింది. కొందరు ఒక్కొక్క రకాల నెపాలు చెప్తున్నారు. నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను, ఇంకొకటి అంటున్నాడు, ఇప్పుడే నాకు బంధువులు ఇంటికి వచ్చారు. రకరకాల నెపాలు చెప్పుకొని ఆ యొక్క విందులోనికి రాకుండా వెనక్కి తగ్గిపోయారు. యజమాని దగ్గరికి పనివారు వచ్చి, అయ్యా నీ దాసులమైనటువంటి మేము అనేకులకు చెప్పాం, కానీ ఎవరు కూడా రాలేదయ్యా, ఆహ్వానిస్తే ఎవరు రాలే అని అన్నప్పుడు ఆయన అంటాడు, మీరు సొంత వీధులలోకి, సందులలోనికి వెళ్ళి అక్కడున్న వారందరినీ కూడా తీసుకుని రమ్మని సెలవిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తూ ఉంటున్నా అంటే, దేవుని యొక్క విందులో పాలిభాగస్తులకు నిమిత్తమై నిన్ను నన్ను ఆయన పిలిచిన వాడే అంటున్నారు. అది అందరికీ సాధ్యము కాదు సుమా. పరలోక రాజ్యం యొక్క విందులో పొందుకోవడానికి అందరికీ అవకాశం లే. ఎవరైతే క్రీస్తు యొక్క రక్తము చేత వారి పాపములు కడిగి శుద్ధీకరించుకుంటారో వారికి మాత్రమే ఆ విందులోనికి ఆహ్వానం ఉన్నది.
అందుకే ఆయన అంటాడు, నేను వారితో కలిసి భోజనము చేసేదను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క గొప్ప విందులోనికి ఆయన నిన్ను నన్ను ఆహ్వానించేవాడై ఉంటున్నాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో ఆయన నిజమైనటువంటి ఆహారము, నిజమైనటువంటి పానీయము అని చెప్పి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆ మాటలను జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాటలు గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధమైనటువంటిది. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి 2 అర్హతలు కావాలి. మొదటిది కొలిమిలో కాల్చబడిన అర్హత కావాలి. రెండవది చాదల వారి యొక్క సంపూర్ణ క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినటువంటి అనుభవం కావాలి. అదే అనుభవానికి మనం అందరూ కూడా తీసుకోవలసిన వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ గొప్ప మరి దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకో ఈరోజు నాకు ఆరోగ్యం కొంచెం బాగలేదు, దానితో పాటు మైకులు కూడా నాతో ఆడుకుంటూ ఉంటున్నాయి. ఈ మైకులు ఇది 3వ మైక్, 4వది కదా, 4వ మైక్ చూద్దాం. సాతానుడు ఇంకా ఏమనుకుంటున్నాడు. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చదవండి తల్లి. ఆ 3వ భాగము నేను అగ్నిలో నుండి వెండిని తీసినట్లు బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టుగా నేను వారిని ఆలకింతును. వీరు నా చెరులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఒక మాట వినండి. కరోనా వస్తేనే ఎంతగా భయపడిపోతూ ఉంటున్నాం కదా. 8వ వచనం ఒకసారి చదువుతుంది. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగ వేయబడి చత్తురు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు. తెగవేయబడి అంటే అర్థం ఏంటి మా? చికెన్ షాప్కి వెళ్ళారా? వెళ్ళారు నాన్న, ఏం చేస్తాడు? తెగవేయటం అన్నది జరుగుతుంది. ఆ ఇంగ్లీష్లో చదువునైన మాట, In the whole land declares the Lord. In the whole land declares the Lord, 2/3 shall be cut off And die. చాలా అంతే. 3/2 రెండవ వంతు మరి కత్తిరించి వేయటం జరుగుతుంది. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు యొక్క రక్షణకు పాత్రలు కాకుండా లోకంలో జీవిస్తూ ఉంటారో, ఒకవేళ రక్షణను అంగీకరించి కూడా ఇందాకే నేను జ్ఞాపకం చేశాను, పందిలాగునో లేకపోతే కుక్కలాగునో మరలా పాపంలోనికి వెళ్ళిపోయిన వారి వల్ల ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తారో తెలుసా సుమా? వారిని కత్తిరించి వేయడం జరుగుతుందంట. ఒక లోకాన్ని 3 వంతులుగా చీల్చేస్తే ఆ 3 వంతులో 2 వంతులు కత్తిరించడం జరుగుతుంది. మా కరోనా వస్తే పెద్ద సైంటిస్టులు అందరూ మేమున్నాం, వ్యాక్సిన్ కనుగొంటాం, ఈ యొక్క వైరస్ ని అరికట్టడానికి మాకు జ్ఞానం ఉన్నది అని చెప్పి రకరకాల పెద్ద సైంటిస్టులు యూనివర్సిటీలో అందరూ కూడా ముందుకు వచ్చేసారు కదా. అమెరికాలోను జర్మనీలో ఉన్నటువంటి సైంటిస్టులు, మన దేశం కూడా ముందడుగేసింది దాంట్లో. కానీ కత్తిరించే కత్తిని మాత్రం ఎవరు అడుకోలేరు. ఆ కత్తిరింపులు జరుగుతుంది, తెగవేయటం జరుగుతుంది. ఆ తెగవేసే దినాన ఎవరు కూడా ఏ వ్యాక్సిన్ పనికిరాదండి అక్కడ, ఏ ఆయుధము కూడా అక్కడ పనికిరాదు. అంతటి భయంకరమైనటువంటి
పరిస్థితి లోకంలోనికి రాబోతూ ఉంటుంది. కానీ ఒక చిన్న ఆదరణ కలిగినటువంటి మాట ఏంటి అంటే, ఆ 2 భాగాలు పోయిన తర్వాత 3వ భాగము శేషించిన వారవుతారు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. శోధించబడే సమయం రానై ఉంటుంది. శోధించబడే సమయం రానై ఉంటుంది. ఆ శోధించబడేటువంటి సమయంలో ఆయన వారి మొరను ఆలకిస్తాడంట. ఆ శోధించబడడం అంటే తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే ఎలా ఉంటుందండి? దేవునికి మొరపెట్టడమే జరుగుతుంది. ఆ మొరపెట్టే సమయంలో దేవుడు ఆయన మొర అంటే మొరపెట్టే వారి యొక్క మొరను వింటాడంట. ఎవరు? మిగిలిపోయిన 3వ వంతులో ఉన్నటువంటి వారి మొరను ఆయన విని అక్కడ జరిగి గొప్ప వాగ్దానంతో కూడినటువంటి మాట. అక్కడ ఒక మాట ఉందండి, మీరు నా చెరులని నేను చెప్పుదును. హల్లెలూయా. ఆ శేషించిన వారు 3వ గుంపుగా మిగిలిపోయినవా, 3వ వంతుగా మిగిలిపోయినవా, 2 వంతుల్లో హతమైపోయారు. మిగిలినటువంటి 3వ వంతులో ఉన్నటువంటి వారు దేవునికి ఆయన వారిని శోధించదయ్యుంటున్నాడు. శోధిస్తున్నటువంటి సమయంలో వారు దేవునికి మొరపెడతారంట. మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరను విని అక్కడ గొప్ప వాగ్దానం ఉంది, వీరు నా చెరులని నేను చెప్పుదును. హల్లెలూయా. ఆలోచించుకుందాం, ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు నిన్ను నన్ను చూసి నా చెరులు అని చెప్పుకోగలిగినటువంటి గుంపులో ఉన్నావా, లేకపోతే కత్తిరించబడే గుంపులో ఉంటామా? ఆలోచించుకుందాం. దట్స్ గ్రేట్ ఇఫ్ యు ఆర్ మిగిలినటువంటి గుంపులో ఉన్నట్లయితే. ఆ మిగిలిపోయినటువంటి గుంపులో నీవుండి ఆయన శోధిస్తూ ఉంటుండగా ఆ శోధించబడే గుంపులో నీవు ఉన్నట్లయితే గొప్ప కార్యం అది, నీ జీవితానికి మేలది. నీవు శోధించబడుతూ ఉంటున్నప్పుడు ఆ శోధనను సహించలేక దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీ మొరను వినేవాడై ఉంటున్నాడు. నిన్ను ఏర్పరచుకొని ఆయన నా చెరులు అని నిన్ను ఉద్దేశించి చెప్పనై ఉంటున్నాను. ఒకసారి ఆలోచించుకుందాం. నేను ఆ గుంపులో ఉన్నానా? ఎక్కడ సార్, ముందు గుంపులోనే అయిపోయింది మా కథ. అఖిలెందుకు నవ్వుకుంటున్నాడు. ముందు గుంపులోనే మా పని అయిపోయింది. 3వ గుంపులాగా ఎక్కడ వస్తాం అమ్మాయి? క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక వాగ్దానము అక్కడ ఉన్నదండి. యెహోవా మా దేవుడిని వారు చెప్పుదురు. ఆయనంట నా జనులు అని అంటాడంట. ఆ జనులు ఏమంటారంటే యెహోవా మా దేవుడు అని అంటారు. యెహోవా మా దేవుడు అని అనడానికి ఎవరైతే సిగ్గుపడతారో, యెహోవా మా దేవుడు కాదని ఎవరైతే చెప్పడానికి ముందడుగు వేస్తూ ఉంటున్నారో వారందరూ కూడా కత్తిరించబడే గుంపులో ఉంటారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. దయచేసి ప్రేమైన దేవుని సంగమా, నేను ప్రభుని అంగీకరించిన వాళ్ళ గురించి తోలనాడటం లేదు. వారు కూడా ప్రభువుకి అవసరమై ఉంటున్నారు. ఆ కత్తిరించబడే గుంపులో ఉండకూడదని యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి మనల్ని శుద్ధి చేసిన వాడు అయి ఉంటున్నాడు. మనల్ని శుద్ధి చేసినట్లుగానే ఈ దినాన ఇంకా ప్రభుని ఎరగనటువంటి వారు లోకములో ఉన్నవారు, ఇంకా ప్రభువు యొక్క రక్షణకు పాత్రలు కాని వారిని, అనగా ఆ యొక్క కత్తిరించబడినటువంటి గుంపులో ఉండే వారిని రక్షించవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉన్నది అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. కంసాలి వంటి అగ్ని వంటి వాడు ఆయన, చాకలి వాడి సబ్బు వంటి వాడు. ఈ 2 అగ్ని దహించి వేస్తుంది, కానీ దానిని శుద్ధి చేస్తుంది. సబ్బు శుద్ధి చేస్తుంది. సబ్బు ఆ యొక్క మరి బట్టలకు ఉన్నటువంటి ఆ మురికంతటిని తీసివేస్తుంది. ప్రకటన 7:14 మనం గమనించాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నేను ఒక మాట, ఒక 3 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎట్లా సార్ ఇంత మంచి, చాలా మంది ఇలా అనుకుంటారు, ఇంత మంచి ఆపర్చునిటీ
ఆ మధ్య ఒక మంచి స్నేహితుడు మీ చర్చిలో ఉన్న వాళ్ళందరినీ కూడా భోజనానికి తీసుకురండి, మేము భోజనం విందు ఏర్పాటు చేస్తున్నాం అన్నాడు. నేను ఆలోచించాను, ఆ విందులో ఏమేమి ఉంటాయో అక్కడికి మనలో తీసుకెళ్ళిపోతే నేను చేసింది ఏందబ్బా అని. తర్వాత పిల్లల బ్రదర్కి ఫోన్ చేసి మేము మాట్లాడుకున్నాం. మాట్లాడుకుని మళ్ళా ఆయనకి ఫోన్ చేశాం, సార్ మేము అసలు అనుకున్నామా సార్, మీకోసమని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాను అన్నాడు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మాకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఉంది. ఆ యొక్క అంటే మన సంఘస్థులందరినీ ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాకు ఆయన భోజనం వడ్డించడం జరిగింది. ఆయనే స్వయాన భోజనాన్ని వడ్డించారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు చెప్తూ ఉంటున్నానంటే పక్కన ఇంకొక విందుశాల కూడా ఉంది సుమా. అక్కడ త్రాగుడు రకరకాలైనటువంటి పాపాలతో అది నిండి ఉంటుంది. కానీ మమ్మల్ని పిలిచినటువంటి విందు యజమాని ఏం చేశారంటే మాకు ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి మాకు ప్రత్యేకమైనటువంటి వంటలను ఆయన వడ్డించి మాకు ఆయన వడ్డించడం చూశాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఏ గుంపులో ఉన్నామో ఆలోచించుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమందికి అనిపించింది, ఆ గుంపులో ఉంటే ఎంత బాగుండో కదా, ఆ గుంపులో ఉంటే ఎంత బాగుండో. మేము ముగించుకుని వచ్చేస్తున్నాం, అది ఇంకా జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు జరిగిందంటే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు జరుగుతూనే ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు అనిపించింది చాలా మందికి, అది ఇంకెంత బాగుందో, ఇదే ఇంత బాగుందంటే అది ఇంకెంత బాగుందో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, లోకం మనలను పిలుస్తూ ఉంటుంది, లోకం పాపం వైపు మనల్ని పిలుస్తూ ఉంటుంది. దానిని వ్యతిరేకించవలసిన వారమై ఉంటున్నాం. ఒక వ్యక్తి యేసే కొద్ది రోజులకు ముందే జ్ఞాపకం చేశాడు. యేసే తన అన్నదమ్ముల చేత తృణీకరించబడైపోయాడు. కడసారి వాడు తండ్రి ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడు. ఆ తండ్రి అతన్ని అన్నలకు ఆహారాన్ని తీసుకుపోయి ఇచ్చినమంటే వారు ఆకలితో ఉంటే ఆ యొక్క ఆహారపు యొక్క మూటను మోసుకొని అరణ్యంలో ఉన్నటువంటి తన యొక్క సహోదరులు వెతుక్కుంటూ వెళ్ళి వారికి భోజనం పెట్టిన తర్వాత, వారు భోజనం చేసి తృప్తి పొందిన తర్వాత ఈ తమ్ముడిని హతమార్చాలని ఉద్దేశించారు. కానీ వారిలో కరుణ కలిగినటువంటి రూబేన్ ఏం చేశాడంటే వీడిని చంపేస్తే మనకొచ్చే లాభం ఏంటి, వీడిని గుంటలో పడేద్దామని చెప్పి గుంటలో పడేయించడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు, ఏం చేయలేదు. మరణ కాసేపు అయిన తర్వాత మిథ్యానులు అటువైపు వస్తూ ఉంటే వ్యాపారస్తులు వాళ్ళకి సహోదరుని అప్పివేయడానికి ఆలోచన కలిగాడు. కనీసం ఇక్కడ గుంటలో ఉంటే ఏ పులో సింహం వచ్చి వాడిని తిని చంపేస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నట్టుకంటే వెళ్ళిపోతే ఎక్కడో బ్రతుకుతాడు తమ్ముడు అని చెప్పి జాలి కలిగి అమ్మివేయించే ఉపాయాన్ని అతను కనుక్కున్నాడు. అమ్మివేస్తున్నా మౌనంగా ఉన్నాడు సహోదరుడు. లోకంలోనికి వెళ్ళిపోయాడు. అటువైపు వెళ్ళిపోయి అనేక చోట్ల అతను అమ్మకానికి పట్టడం జరిగింది. ఒక్కసారి ఆ యొక్క పొతిపరు చూసి ఆ పొతిపరు అతన్ని కొనుక్కోవడం జరిగింది. పొతిపరు ఇంట్లో పనివాడిగా చేస్తూ ఉంటున్నాడు. చాలా సౌందర్యవంతుడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు, యవ్వన దశలో ఉంటున్నాడు. పొతిపరు భార్య అతనిని ప్రేమించి అతనితో పాపాన్ని ఒడికట్టుకున్నా కానీ ఈ యవనస్తుడు యెహోవా ఎదుట ఇంతటి పాపం నేను ఇలా చేయదును అనుకుని పాపాన్ని వ్యతిరేకించిన వాడే ఆ పొతిపరు యొక్క భార్యను తృణీకరించిన వాడై ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, వెంటనే పొతిపరు భార్య మౌనంగా ఉండలేదు సుమా. అతని మీద కక్ష కట్టినదై తనను జైలుకు పంపించడానికి కూడా సిద్ధం చేసింది. భర్తతో తన మీద లేని మాటలు చెప్పింది. అతను జైల్లోకి వెళ్ళి అక్కడ నివాసం చేసే పరిస్థితులు వచ్చాయి. అప్పుడు కూడా నోరు తెరవలేదు సుమా. ఒకవేళ నోరు తెరిచి నీ భార్య ఇంతటి పాపానికి వడికట్టుకుందంటే ఆ భార్య ఏమైపోయాదో అక్కడ కూడా క్షమించాడు. అన్నను క్షమించాడు, అమ్ముతున్నటువంటి విద్యాలను క్షమించాడు, పొతిపరు యొక్క భార్యను కూడా క్షమించాడు. అక్కడ వెళ్ళి జైల్లో ఉంటున్నాడు. జైల్లో తను ఇద్దరికి సహాయం చేస్తే వాళ్ళిద్దరు కూడా మర్చిపోయారు. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని రాజు దగ్గర అంటే వారు కూడా మర్చిపోయారు. ఒక సమయం వచ్చింది, ఆ సమయం అందు మాత్రం అతను జ్ఞాపకం చేసుకుని
మరలా యోసేపును రాజు యొక్క గృహంలోనికి తీసుకురావడం జరిగింది. రాజు గృహంలో సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటున్నాడు. ఎంతటి వరకు తెలుసా, తన అన్నదమ్ములు వచ్చి తన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క యోసేపును గొప్ప అధిపతిగా చేశాడు. కేవలం రాజు మాత్రమే కానీ ఈ దేశం మీద ఉన్నటువంటి సమస్తానికి నీకే అధికారం. అమ్మి వేస్తుంటే మౌనంగా ఉన్నాడు, గుట్టలో పడేస్తుంటే మౌనంగా ఉన్నాడు. తన అన్నలు ప్రేమించి భోజనం తీసుకొచ్చిన దానికి బదులుగా తనకు శిక్ష వచ్చింది, జైల్లో ఉంటున్నాడు. ఆ జైల్లో ఉన్న వాళ్ళతో కూడా మొరపెట్టుకోలేదు. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రికి నేను ఇక్కడ బ్రతుకున్నానని చెప్పి ఒక లేఖ పంపించండి అని అడగలేదు. కానీ మీరు అవసరమైనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి రాజు దగ్గర అని చెప్పడం మాత్రమే జరిగింది. రాజు దగ్గర అతను ఆశీర్వదించబడ్డాడు, గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇతను ఎలా ఆశీర్వదించబడ్డాడంటే పాపాన్ని వ్యతిరేకించాడు, పాపానికి దూరంగా ఉన్నాడు, పరిశుద్ధులుగా జీవించాడు. పరిశుద్ధులుగా జీవించడం వల్లనే అతను గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. నేను ఒకసారి ఆలోచించుకున్నాను. పాపము పరిగెడుతూ ఉంటున్నప్పుడు పాపం వెంట పరిగెత్తే అనుభవాలతో ఉంటున్నామా, లేకపోతే పాపాన్ని తరిమి కొడుతూ ఉంటున్నామా ఆలోచించుకున్నాం. పాపాన్ని వ్యతిరేకిస్తున్నావా, లేకపోతే పాపాన్ని ప్రేమిస్తూ ఉంటున్నావా? పాపాన్ని ప్రేమించేవాడవైతే కత్తిరింపులు జరుగుతాయి. పాపాన్ని వ్యతిరేకించే వాడవైతే ఆయన దీన్ని చూసి నా చెనులు అంటాడండి. హల్లెలూయా. దేవుని యొక్క అనుభవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈవెన్ దానియేలు, సమయం అయిపోతుంది కనుక క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. దానియేలు బానిసగా వచ్చాడు. బబులోనులో బానిసగా జీవిస్తున్నటువంటి సందర్భంలో రాజస్థానంలోనికి వెళ్ళగినటువంటి ఆధిక్యతను సంపాదించుకున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి, తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి రాజు చాలలో చేసేటువంటి భోజన పదార్థాలు ఇతనికి వడ్డిస్తూ ఉన్నప్పటికీ వాటిని ముట్టుకొని లేదు. వాటిని తిని నేను ఎలా అపవిత్రుడు కాగలను అని చెప్పి, నాకు ఆకుకూరలతో కూడినటువంటి వంటకాలు చాలని, ఆ భోజనమే చాలని చెప్పాడు. వడ్డించే లేకపోతే వీరి మీద అధికారిగా ఉన్నటువంటి షండుడు కూడా కోప్పడితే, ఒక 10 రోజులు మమ్మల్ని చూడండి, మేము ఒకవేళ బలహీనం అయిపోతే ఆ తర్వాత మార్చుకుందాం అన్నాడు. కానీ వీరు అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్న వారందరి మీద చాలా గొప్పగా కనపడ్డారు. శద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళే సౌందర్యవంతులుగా కనపడ్డారు. దానియేలు రాజస్థానంలోనికి రావడం జరిగింది. రాజస్థానంలో ఒక ప్రకటన వచ్చింది. 3 నెలల పాటు, 35 నెలల పాటు ఏ ఒక్కరు కూడా ఏ దేవునికి ఎవరితోనూ మొరపెట్టుకోకూడదు, రాజు దగ్గర మాత్రమే మొరపెట్టుకోవాలి. ఎలా సాధ్యం అండి? భూమికి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరి ప్రార్థించుకోవడం మానేసి నేను మనుషులను స్తుతిస్తానని చెప్పి యెరూషలేము వైపు తలుపులు తెరిచి, కిటికీలు తెరిచి యెరూషలేములో ఉన్నటువంటి దేవుణ్ణి నిత్యము బొమ్మలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థిస్తూ ఉంటున్నారు. ఇది ఆ యొక్క మంత్రి చెవిని పడింది. తీసుకుని వెళ్ళి అతని సింహం బోనులో వేయించారు. ఎవరైతే రాజు ఆజ్ఞను ధిక్కరిస్తారో సింహం బోనులో పడతారండి. ఆ సింహం బోనులో పడినప్పటికీ వేకువజామునే రాజు వెళ్ళాడు. దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నటువంటి దేవుడు నిన్ను బ్రతికించగలిగిన అని చెప్పంటూ ఉంటున్నాడు. రాజు చిరంజీవి గాక అంటున్నాడు. హల్లెలూయా. దానియేలు ఏమంటున్నాడంటే, ఇప్పటికే సింహాలు ఇతను తినేస్తుంటాయేమో అని అనుకుంటూ అనుమానం కలిగిన వాడై అక్కడికి వచ్చి అంటూ ఉంటున్నాడు, దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను కాపాడాడు, రక్షించాడన్నప్పుడు వెంటనే సమాధానం వస్తుందండి. గుహలో నుంచి సమాధానం రాకూడదు. లెక్కైతే సింహాలు అతను తినివేయాలి. కానీ అతని యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతన్ని రక్షించగా అతను అంటూ ఉంటున్నాడు, రాజు చిరంజీవి గాక. హల్లెలూయా. ఆలోచించుకున్నాం. లోకం నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. లోకం పాపం వైపు నిన్ను పరిగెడుతూ ఉంటుంది. దేవుణ్ణి విడిచి లోకములో ఉన్న దాన్ని ఆరాధించుకు వెళ్ళకు. దేవుణ్ణి విడిచి లోకములో ఉన్న వాడి వైపు పరిగెత్తొద్దు. 5 గంటల నుండి ఉదయం
సాయంత్రం 5 గంటల వరకు చైన్ పెయిన్ ఉంటుందంటే అందరూ అరగంట సమయాన్ని ఉపయోగించుకొని దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలిగినటువంటి ఛాన్సెస్, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కానీ నేను కొంతమందికి చెప్తూ ఉంటే, సార్ నేను అక్కడికి వెళ్ళాను సార్, నేను ఇక్కడికి వెళ్ళాను సార్, ఆ పని చేసుకుంటున్నాను సార్, ఈ పని చేసుకుంటున్నాను సార్ అంటున్నాను. నేను వద్దంటుండే సుమా, మీరు చేస్తున్నది మీ కుటుంబ పోషణ కోసం మంచి పనులే. కానీ గమనించవలసినటువంటి మాట, దేవుని సన్నిధికి రావడానికి 24 గంటల్లో ఓ 30 నిమిషాలు, అరగంట దేవునికి ఇవ్వలేకపోతున్నామే. చైన్ ప్రేయర్ నాగరాజు లిస్ట్ పంపిస్తూ ఉంటాడు వాట్సాప్ గ్రూప్లో. ఎంతమంది ఆ యొక్క పంపించినటువంటి లిస్టును పాటిస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి. అసలు రావడానికి ఇష్టపడిన వాళ్ళ గురించి వదిలేయండి, లిస్టులో పేర్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? అయినా అందరు వచ్చారా? నాగరాజు లేడీ ఉన్నాడు కదా ఎంతసేపు చర్చిలో. లిస్టులో ఇచ్చిన పేర్లు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కనపడలేదు. ఏక నేను వచ్చాను ఆయన, ఆయన పేరు ఉంది లిస్టులో 4 గంటలకు. కానీ ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి సుమా. ఒకసారి ఆలోచించుకున్నాం, పేరు ఇచ్చినంత మాత్రాన ఆ పని అయిపోయింది నేను అనుకోక సుమా. అసలు నేను పేరు ఇవ్వలేదు కదా, రాకపోతే ఇంకా పేరు కదా అనుకోక సుమా. దేవుని సన్నిధిలో దేవుడిని ప్రార్థించుకోవడం మార్చిపో, దేవుని కార్యాలను విడిచిపెట్టు. దానియేలు ప్రకటన బహు భయంకరమైనటువంటిది. ఆ ప్రకటన కాలంలో కూడా చాలా నమ్మకంగా దేవుని సన్నిధిలో తలుపులు వేసుకుని కిటికీలు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. రక్షించగలిగిన వాడు యెహోవాయే, నిన్ను నన్ను రక్షించగలిగిన వాడు యెహోవా అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు శోధనలు సహించాలో ఒక్క మాట ధ్యానించుకొని ముగించుకున్నాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును. సువర్ణము శుద్ధి చేయబడినటువంటి బంగారాన్ని సువర్ణం అంటారు. అన్నిటినీ బంగారం అనబడుతున్నది. శుద్ధి చేసినటువంటి బంగారునే సువర్ణము అని పిలవటం జరుగుతుంది. ఈ లోకంలో శోధనలు తప్పవు, ఈ లోకంలో శోధనలు తప్పవు. ఆ శోధనలు జయించిన వాడు సువర్ణముగా మార్చబడతాడు. నీవు కొలిమిలో అగ్ని యొక్క కొలిమిలో నీవు కాల్చబడినను నువ్వు సువర్ణముగా మార్చబడతావు. అనగా లోకంలో నీకు శోధనలు ఉన్నప్పటికీ నీవు సువర్ణం వలె మార్చబడడానికి సిద్ధపడవలసిన వాడవై ఉన్నావే. కానీ అగ్నిలో దహించబడడానికి మాత్రం నువ్వే మాత్రం కూడా సిద్ధపడకూడదు. అయింది అవుతుందిలేండి, చూద్దాం. ఈ లోకంలో ఎంత ఉంది, ఈ లోకంలో అనుభవించవలసింది ఇంకా ఎంత ఉన్నది అని చెప్పి లోకం వైపు పరిగెత్తుకు సుమా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నా. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. నువ్వు శోధించబడిన తరువాత సువర్ణముగా మార్చబడుతూ ఉంటున్నావు. నువ్వు సువర్ణముగా మార్చబడు నిమిత్తమై ఆయన ఈ లోకములకు వచ్చి నిన్ను రక్షించుకున్న నిమిత్తమై తన రక్తమును చింది నిన్ను శుద్ధి చేసిన వాడై ఉంటున్నాడు. ఈ లోకంలో పాపం అన్నది, దాని వైపు పరిగెత్తుకు. లోకములో శోధనలు ఉన్నాయి, దాని వైపు పరిగెత్తుకు. నీ హృదయాన్ని కాల్చుకు, పాపం వైపు పరిగెత్తుకున్న ప్రేమ కలిగిన వాడై క్రీస్తుకు సాక్షిగా జీవించు. నేనే అల్ఫయో ఒమేగా అని చెప్పినటువంటి దేవుని యొక్క బిడగా జీవించడానికి సిద్ధపడు. ఆయన ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడు. భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడు నూతన ఆకాశాన్ని నూతన భూమిని కూడా సృష్టించబోతూ ఉంటున్నాడు. ఈ భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు నిజమైన దేవుడు నువ్వు ఎంతగా నమ్ముతూ ఉంటున్నావో, ఇదే దేవుడు నీకోసమై పరలోక రాజ్యము నిర్మిస్తూ ఉంటున్నాడు. నూతన భూమిని నూతన ఆకాశాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అది కూడా నిజమే. దానిలో పాల్గొనడానికి నీవు నేను సిద్ధపడవలసిన వారమై ఉంటున్నావు.
ఆయన కంసాలి వంటి అగ్నివాడు, కంసాలి వంటి అగ్నివాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. నిన్ను కడిగేవాడు ఆయనే, నిన్ను శుద్ధి చేసేవాడు ఆయనే. ఆయనకి నిన్ను అప్పగించుకున్నట్లయితే నీవు విడలేనటువంటి పాపాలు ఆయన కడిగడానికి సిద్ధంగా ఉంటున్నాడు. తలంచుకుందాం, ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ దేవా